హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఈరోజు ఎస్ఏపికి సంబంధించి టోర్నమెంట్ టెస్ట్ 1 వివరణ ఇవ్వడం జరిగినది. ఈ వీడియో నచ్చినట్లయితే మన వ్యాయామిత్రులకు షేర్ చేయండి. ఇందులో మొదటి ప్రశ్న, ఒక నిర్ణీత కాలం ప్రకారం ఒక క్రీడలో అనేక జట్లు పాల్గొన్నప్పుడు ఆ జట్లలోని విజేతను నిర్ణయించే ప్రక్రియ అని అడిగాడు. ఇక్కడ ఏమని అడిగాడంటే విజేతను నిర్ణయించే ప్రక్రియ అని అడిగాడు. డైరెక్ట్ క్వశ్చన్. ఆప్షన్ ఏ టోర్నమెంట్, ఆప్షన్ బి తరగతి నిర్వహణ, ఆప్షన్ సి బోధనా పద్ధతి, ఆప్షన్ డి అన్నీ. దీనికి ఆన్సర్ వచ్చేసి టోర్నమెంట్. టోర్నమెంట్ చూసుకున్నట్లయితే ఇది టోర్నమెంట్ అనేది ఒక ఇంగ్లీష్ భాషాపదం. ఇది అందరూ ఫ్రెంచ్ భాషాపదం అని పెడుతూ ఉంటారు. టోర్నమెంట్ అనేది ఒక ఇంగ్లీష్ భాషాపదం. టోర్నరే అనే ఫ్రెంచ్ భాషాపదం నుంచి ఉద్భవించడం జరిగినది. దాని యొక్క అర్థం ఏంటి అంటే ఉత్పత్తి లేదా ఉత్తుత్తి అని అర్థం. టోర్నమెంట్ యొక్క అర్థం ఏంటి అంటే ఉత్పత్తి లేదా ఉత్తుత్తి అని అర్థం. నెక్స్ట్, తరగతి నిర్వహణ. తరగతి నిర్వహణ అర్థం చూసుకున్నట్లయితే మనకు ఉన్న వనరులను అత్యుత్తమంగా ఉపయోగించి మనం అభ్యాసనంలో లక్ష్యాన్ని చేరుకునే ప్రక్రియని ఏమంటారంటే తరగతి నిర్వహణ. ఇక్కడ మనకున్న వనరులను అత్యుత్తమంగా ఉపయోగించి మనం లక్ష్యం వైపు లేదా లక్ష్యాన్ని చేరుకునే ప్రక్రియని తరగతి నిర్వహణ అని అనడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్, బోధనా పద్ధతి. బోధనా పద్ధతి అంటే నిర్ణీత లక్ష్యం కోసం నువ్వు ఏదైతే నిర్ణయించుకుంటావో ఆ లక్ష్యం కోసం అభ్యాసనంలో మార్పు రావడానికి ఉపయోగించే ప్రక్రియని మెథడ్ అని కూడా అంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్, బోధన అనేది ఒక పనిముట్టుగా పనిచేస్తుంది వ్యాయామ ఉపాధ్యాయునికి. ఓకేనా ఫ్రెండ్స్. రెండవ ప్రశ్న, ఒక నిర్ణీత సమయం ప్రకారం ఒక క్రీడలో అనేక జట్లు పాల్గొన్నట్లయితే ఆ జట్టు విజయం నిర్ణయించడానికి ఉపయోగించే టోర్నమెంట్ పద్ధతులు రకాలు అడిగాడు. అంటే నువ్వు ఉపయోగించే టోర్నమెంట్ రకాలు, నువ్వు ఏదైనా ఒక పోటీ పెడుతున్నావు, ఎన్ని రకాలుగా ఉపయోగిస్తావో ఆ పోటీ రకాలు అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ 6 రకాలు, ఆప్షన్ బి 4 రకాలు, ఆప్షన్ సి 2 రకాలు, ఆప్షన్ డి 7 రకాలు. దీనికి ఆన్సర్ వచ్చేసి 4 రకాలు. ఆప్షన్ బి 4 రకాలు. అవి ఏటేటివంటే ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ నాకౌట్ టోర్నమెంట్, సెకండ్ వన్ లీగ్ టోర్నమెంట్, కాంబినేషన్ టోర్నమెంట్, ఛాలెంజ్ టోర్నమెంట్. ఓకేనా ఫ్రెండ్స్. నాకౌట్ టోర్నమెంట్లో రకాలు చూసుకున్నట్లయితే సింగిల్ నాకౌట్, డబుల్ నాకౌట్, కన్సోలేషన్, బెగ్నాల్ వైల్డ్. లీగ్ టోర్నమెంట్లో చూసుకున్నట్టయితే 2 రకాలు ఉంటాయి, సింగిల్ లీగ్, డబుల్ లీగ్. నెక్స్ట్, కాంబినేషన్ టోర్నమెంట్ 4 రకాలు ఉంటాయి. ఛాలెంజ్ టోర్నమెంట్ దాంట్లో 2 పద్ధతుల ద్వారా ఆడడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. మూడవ ప్రశ్న, ఒక నిర్మిత కాలంలో ఒక జట్టు పోటీలో పాల్గొని అది ఓడిన వెంటనే పోటీ నుండి వైదొలుగును. ఇక్కడ డైరెక్ట్ అడిగాడు, ఓడిన వెంటనే పోటీ నుంచి వైదొలుగును అని అడిగాడు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. దీనికి ఆప్షన్ ఏ నాకౌట్ టోర్నమెంట్, ఆప్షన్ బి ఎలిమినేషన్ టోర్నమెంట్, ఆప్షన్ సి సింగిల్ నాకౌట్ టోర్నమెంట్స్, ఆప్షన్ డి అన్నీ. దీనికి ఆన్సర్ వచ్చేసి అన్నీ ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఈ నాకౌట్ టోర్నమెంట్నే నాకౌట్ టోర్నమెంట్ అంటారు, నెక్స్ట్ ఎలిమినేషన్ టోర్నమెంట్ అంటారు, సింగిల్ నాకౌట్ టోర్నమెంట్ అని కూడా అనడం జరుగుతుంది. నాకౌట్ టోర్నమెంట్ గురించి అర్థం తెలుసుకున్నట్లయితే ఈ రకమైన టోర్నమెంట్లో ఒకసారి ఓడిన వెంటనే ఆ టోర్నమెంట్ నుంచి శాశ్వతంగా వైదొలగడం లేదా శాశ్వతంగా వెళ్ళిపోవడాన్ని నాకౌట్ టోర్నమెంట్ అంటారు. దీన్ని అతి తొందరగా నిర్వహించే టోర్నమెంట్ అని కూడా అంటారు. దీన్ని ఎలిమినేషన్ టోర్నమెంట్ అంటారు కూడా, సింగిల్ నాకౌట్ టోర్నమెంట్ అని కూడా అంటారు. నెక్స్ట్, 4వ ప్రశ్న, ఏదైనా ఒక నిర్మిత కాలంలో జట్టు పోటీలో పాల్గొన్నట్లయితే ఆ జట్టులోని విజేతను అతి తొందరగా నిర్ణయించే పద్ధతి. ఇక్కడ అతి తొందరగా నిర్ణయించే పద్ధతి అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ నాకౌట్, ఆప్షన్ బి లీగ్ పద్ధతి, ఆప్షన్ సి ఛాలెంజ్ పద్ధతి, ఆప్షన్ డి కాంబినేషన్ పద్ధతి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ
నాకౌట్ టోర్నమెంట్ ఇప్పుడే చెప్పుకున్నాం. నాకౌట్ టోర్నమెంట్ అనేది అతి తొందరగా విజేతను నిర్ణయించడానికి ఉపయోగపడుతుంది. అంటే మ్యాచ్లో పాల్గొన్న వెంటనే ఓడిపోయిన ఎడల తొందరగా వైదొలుగును. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ లీగ్ పద్ధతి చూసుకున్నట్లయితే పోటీలో ప్రవేశించిన తర్వాత గెలుపు ఓటమితో సంబంధం లేకోకుండా ఆడే పోటీనే లీగ్ టోర్నమెంట్ అంటారు. అంటే గెలుపు ఓటమితో సంబంధం లేదు, ప్రతి ఒక్క టీంతో ఆడే పద్ధతిని లీగ్ టోర్నమెంట్ అంటారు. నెక్స్ట్ ఛాలెంజ్ టోర్నమెంట్లో వీళ్ళు బెస్ట్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ ఛాలెంజ్ టోర్నమెంట్లో ఆడడం జరుగుతుంది. వీళ్ళు అఫీషియల్స్ని వ్యక్తిగతంగా నియమించుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ కాంబినేషన్ టోర్నమెంట్ అంటే సింగిల్ నాకౌట్ టోర్నమెంట్లో ఓడిపోయిన టీముకు దాని సామర్థ్యాన్ని ఇంకోసారి నిరూపించుకోవడానికి అవకాశం ఇచ్చే టోర్నమెంట్ ఏది అంటే కాంబినేషన్ టోర్నమెంట్ అంటారు. దీన్ని అవకాశవాది టోర్నమెంట్ అని కూడా అంటారు, లేదా సబ్స్టరీ టోర్నమెంట్ అని కూడా అనడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. 5వ ప్రశ్న, ఏదైనా ఒక టోర్నమెంట్ నిర్వహించడానికి పిక్చర్ వేసే ప్రక్రియను ఇలా అంటారు అని అడగడం జరిగింది ఫ్రెండ్స్. ఏమంటారు? పిక్చర్ వేసే ప్రక్రియను ఇలా అంటారు. ఆప్షన్ ఏ ఆర్గనైజేషన్, ఆప్షన్ బి డ్రమటైజేషన్, ఆప్షన్ సి కాంబినేషన్, ఆప్షన్ డి అన్నీ. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఆర్గనైజేషన్. మనము దీన్ని టోర్నమెంట్ అనేది ఒక ఆర్గనైజేషన్ అంటే నియమించుకోవడం ఆర్గనైజేషన్లో భాగమే. ప్రణాళికగా ఉంటుంది, అంటే ఒక ప్రణాళిక తయారు చేస్తున్నాం కాబట్టి దాన్నే ఆర్గనైజేషన్ అని అంటారు. నెక్స్ట్ డ్రమటైజేషన్లో మీ బోధనా పద్ధతులు ఇది ఒక రకము, అది దేనికి ఉపయోగిస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ కాంబినేషన్ అని పదం ఇప్పుడే విన్నాం. కాంబినేషన్ అంటే తన సామర్థ్యాన్ని ఇంకోసారి నిరూపించుకోవడానికి ఉపయోగించే ఈ టోర్నమెంట్ పద్ధతిని కాంబినేషన్ అని అనడం జరుగుతుంది. 6వ ప్రశ్న, ఏదైనా ఒక బహిరంగ పోటీలో 32 జట్లు పాల్గొన్నట్లయితే ఆ జట్టుకు బై కనుక్కోనటకు ఉపయోగించు సూత్రం అని అడిగాడు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్లయితే 32 టీములు అనేది 2 పవర్ ఆఫ్ నెంబర్ అని కూడా అంటారు. 2 పవర్ ఆఫ్ నెంబర్ వచ్చినప్పుడు బైస్ అనేవి రావు. ఓకేనా ఫ్రెండ్స్. రానప్పుడు వీడు క్వశ్చన్లో 32 టీములు అని అన్నాడు కాబట్టి 32 అనేది సరిసంఖ్య వచ్చినప్పుడు ఈ సరిసంఖ్య వచ్చినప్పుడు బైస్కు సూత్రం ఏంది చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ NB/2, ఆప్షన్ సి ఆప్షన్ బి NB-/2, ఆప్షన్ సి N/2, ఆప్షన్ డి N-/2. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమడిగాడు? బైస్ అడిగాడు కాబట్టి NB/2. ఓకేనా ఫ్రెండ్స్. దీనికి ఆప్షన్ ఏ NB-1/2 చూసుకున్నట్లయితే బేసి సంఖ్యలో బైస్ వచ్చినప్పుడు NB-1/2 సూత్రాన్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ N/2 అంటే మ్యాచ్ల సంఖ్య, అంటే సరి సంఖ్యలో మ్యాచ్ల సంఖ్య కనుక్కోవడానికి N/2. నెక్స్ట్ N-1/2 చూసుకున్నట్లయితే బేసి సంఖ్యలో అప్పర్ హాఫ్లో లోయర్ హాఫ్లో టీమ్స్ కోసం ఈ సూత్రం ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ 7వ ప్రశ్న, నాకౌట్ టోర్నమెంట్లో 17 జట్లు పాల్గొన్నప్పుడు లోయర్ హాఫ్లో ఎన్ని బైస్లు ఉంటాయని ఇక్కడ బైస్ అని అడిగాడు. అంటే 17 టీములు, ఇవి ఈ బేసి సంఖ్యలో టీములు పాల్గొన్నాయి. బేసి సంఖ్యలో టీములు పాల్గొన్నప్పుడు సూత్రం ఏదో వస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఒకసారి చూద్దాం. ఆప్షన్ ఏ 7, ఆప్షన్ బి 8, ఆప్షన్ సి 9, ఆప్షన్ డి 6. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 8 బైస్ వస్తాయి లోయర్ హాఫ్లో. ఎందుకు వస్తాయంటే 17 - 32 అంటే 16 2 పవర్ ఆఫ్ నెంబర్ కాబట్టి 16 తర్వాత ఎక్కువ నెంబర్ ఉంది కాబట్టి 32 అనేది 2 పవర్ ఆఫ్ నెంబర్గా తీసుకుంటాం. 32లో నుంచి 17 మైనస్ చేస్తే 17 మైనస్ చేసినట్లయితే 15 బైస్ వస్తాయి. 15 బైస్ని అప్పర్ హాఫ్కి లోయర్ హాఫ్కి పంచినట్లయితే లోయర్ హాఫ్లో 8, అప్పర్ హాఫ్లో 7 రావడం జరుగుతుంది. ఎందుకంటే బైస్ అనేవి లోయర్ హాఫ్లో ఎక్కువ ఉంటాయి, అప్పర్ హాఫ్లో తక్కువ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్. టీమ్స్ అనేవి అప్పర్ హాఫ్లో ఎక్కువ ఉంటాయి, లోయర్ హాఫ్లో తక్కువ ఉండడం జరుగుతుంది. దీనికి ఆన్సర్ వచ్చేసి 8. ఓకేనా ఫ్రెండ్స్. 8వ ప్రశ్న, ఎలిమినేషన్ టోర్నమెంట్ బేసి సంఖ్య గల టీములు పాల్గొన్నట్లయితే అప్పర్ హాఫ్లోని టీముల సంఖ్య అని అడిగాడు. అప్పర్ హాఫ్లో బేసి సంఖ్యలో డైరెక్ట్గా అడిగాడు. నెక్స్ట్
ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే n+1/2. ఆప్షన్ బి చూసుకున్నట్టే n×n-1. ఆప్షన్ డి n2n-3. ఆప్షన్ డి n-1/2. దీనికి ఆన్సర్ వచ్చేసి ఇక్కడ డైరెక్ట్ బేసి సంఖ్య అని అడిగాడు కాబట్టి ఆప్షన్ ఏ దీనికి ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్. n×n-1 చూసుకున్నట్లయితే దీనిని డబుల్ లీగ్ సూత్రంగా అంటే మ్యాచ్ల సంఖ్య డబుల్ లీగ్లో మ్యాచ్ల సంఖ్య కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ n2n-3 ఎందుకు ఉపయోగిస్తారో కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ n-1/2. n-1/2 చూసుకున్నట్లయితే ఈ బేసి సంఖ్యలో టీములు పాల్గొన్నప్పుడు లోయర్ ఆఫ్లో మ్యాచ్ల సంఖ్య కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ 9వ ప్రశ్న. సింగిల్ లీగ్ టోర్నమెంట్లో మ్యాచ్ల సంఖ్య కనుక్కోవడానికి ఉపయోగించే సూత్రం అని అడిగాడు ఫ్రెండ్స్. ఆప్షన్ ఏ n×n-1/2. నెక్స్ట్ n/2-1, 2n-3, n×n-1. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే n×n-1/2. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ 10వ ప్రశ్న. ఏదైనా ఒక జట్టు యొక్క పోటీ అధిక సమయం పాటు కొనసాగని ప్రక్రియ అంటే ఇక్కడ ఏదైనా ఒక జట్టు యొక్క పోటీ అధిక సమయం పాటు కొనసాగని ప్రక్రియ అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ లీగ్ టోర్నమెంట్. ఆప్షన్ బి కాంబినేషన్ టోర్నమెంట్. ఆప్షన్ సి ఎలిమినేషన్ టోర్నమెంట్. ఆప్షన్ డి డబుల్ లీగ్ టోర్నమెంట్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఎలిమినేషన్ టోర్నమెంట్. దీనినే సింగిల్ నాకౌట్ టోర్నమెంట్ లేదా ఎలిమినేషన్ టోర్నమెంట్ అని కూడా అనడం జరుగుతుంది. లీగ్ టోర్నమెంట్ చూసుకున్నట్లయితే పోటీలో ప్రవేశించిన తర్వాత గెలుపు ఓటమితో సంబంధం లేకుండా ఆడుతుంది కాబట్టి ఇది అధిక సమయం పట్టుకుంది. నెక్స్ట్ కాంబినేషన్ టోర్నమెంట్ చూసుకున్నట్లయితే 2 రకాలు, కాంబినేషన్ 1, కాంబినేషన్ 2. కాంబినేషన్ టోర్నమెంట్లో ఒకసారి ఆడిన తర్వాత మరొక అవకాశం ఇస్తాం కాబట్టి ఆ కాంబినేషన్ టోర్నమెంట్ అనేది ఈ ఎలిమినేషన్ టోర్నమెంట్ కొద్దీ ఎక్కువ కాలం జరుగుతుంది. నెక్స్ట్ డబుల్ లీగ్ కూడా అంతే ఎక్కువ కాలం జరుగుతుంది కాబట్టి అందుకే తొందరగా కొనసాగని ప్రక్రియ ఏది అంటే ఎలిమినేషన్ టోర్నమెంట్. ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే మన వ్యాయామ మిత్రులకు ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్.